శత్రువుల దేశాల్లోకి ఎప్పుడొచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో తెలవకుండా డీప్ వాళ్ళ దేశాల్లో లోపలికి వెళ్ళిపోయి ఆకాశంలో నుంచి పిడుగులు కురిపించి వాళ్ళు ఏమైందా అనుకునే లోపే అన్నీ చేసేయగల అత్యంత ప్రమాదకరమైన బంబర్. దానికి ఉన్న పేర్లు గోస్టు, స్పిరిటు, డెవిల్ ఆఫ్ ద స్కై, చాలా పేర్లు ఉన్నాయి. నన్ను మోస్ట్ రిక్వెస్ట్ చేసిన వీడియో దేని గురించి మాట్లాడుతున్నామో అర్థమైపోయిందిగా. అదిగో నార్థ్రప్ గ్రమ్మన్ తయారు చేసిన B-2 బాంబర్ విమానం. ఇది ప్రపంచంలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్, ఒక రకంగా చెప్పాలి అంటే ఒక మనిషి తయారు చేసిన అత్యంత ప్రమాదకరమైన మారునాయుధం. న్యూక్లియర్ బాంబు తర్వాత ఏమన్నా ఉందా అంటే B-2 బాంబరే అని చెప్పి చాలా ఈజీగా చెప్పేయచ్చు. ఇప్పుడు దీన్ని తయారు చేసింది మాయమైపోవటానికి అన్ని డబ్బులు ఎందుకు? దీన్ని తయారు చేసింది 2000 సంవత్సరంలో $2.1 బిలియన్, అంటే 17,000 కోట్లు. ఇప్పుడు రేటుకు మార్చి చెప్తే 35,000 కోట్లకు పైగానే. మాయమైపోవటానికి అన్ని డబ్బులు ఎందుకు అంటే అదే పవర్ అనేది. మనం శత్రు దేశాల్లోకి వెళ్ళి ఏమి చేస్తున్నాము అనేది వాళ్ళకి తెలవకుండా చెయ్యగలగటమే అనేది సుప్రీం పవర్ అనమాట. అది 1970-80లో రష్యాకి యుఎస్కి మధ్యలో కోల్డ్ వార్ అనేది ఒకటి వచ్చింది. ఆ టైంలో మన ఇద్దరిలో ఎవరు సుప్రీం పవరు అని చెప్పి పోరాడుకునే రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలు తయారు చేయడం మొదలుపెట్టారు. ఇదిగో దీని షేప్ సింపుల్గా ఎలా ఉంది చూడు ఇక్కడ. ఇదిగో అలా తయారు చేయడం మొదలుపెట్టిన తర్వాత భూమి లోపల కూర్చొని మీటింగులు పెట్టుకుంటున్నారు రష్యాలో అని చెప్పి ఆ లోపల ఉన్న వాటిని లేపటానికి అత్యంత ప్రమాదకరమైన బాంబులు తయారు చేసి వాటిని వదలటానికి సపరేట్గా బాంబర్లను తయారు చేయాల్సి వచ్చింది. అందుకోసం డీప్ ఎనిమిది దేశంలో డీప్లో ఉన్న వాళ్ళకి కూడా తెలవకుండా లేపటానికి తయారు చేశారనమాట. వెళ్ళిందంటే అసలు వెళ్ళింది వచ్చింది అన్న విషయం కేవలం అవతల వాళ్ళకి తెలిసేది ఎలా అంటే అక్కడ బాంబులు పడి మొత్తం కూలిపోయినాయి కాబట్టి తెలిసిద్ది. అమ్మో బాంబర్ వచ్చిందిరా వెళ్ళిపోయిందిరా అని. మొత్తానికి మన కళ్ళ ముందే ఉంది ఇక్కడ. ఫైనల్గా నేను చూడటం కూడా B-2 బాంబర్ని ఫస్ట్ టైం. ఏ రేడార్లకి దొరకదు, ఏ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా దీన్ని కొట్టలేదు. వస్తుంది అని తెలిసినా కానీ ఏమి చేయలేరు. B-2 చూడు అసలు ఎంత ఉందో. ఇదిగో ఇటు చివరి వరకు కూడా అంతా అదే వింగ్. ఆ వింగ్స్ కింద ఉన్నాం మనం. B-2 బేబీ. ఈ వెనకాల నుంచి డిస్టింక్ట్ షేప్ అనమాట. చూడు వెనకాల ఎలా ఉంటుందో. దీని షేప్ చూడు. ఇప్పుడు విమానం అంటే కనుక ఒక వింగ్ అనేది ఉండాలి, బాడీ అనేది ఉండాలి, ఫ్యూసలాజ్ అనేది ఉండాలి. అదేమీ లేకుండా తయారు చేయగలగటం ఒక వింగుకు మళ్ళీ అనమాట. అదే దీని స్పెషాలిటీ. దీని కర్వులు కూడా అలానే తయారు చేశారు. B-2 దీని షేప్స్ చుట్టూ మొత్తం కూడా. నార్థ్రప్ గ్రమ్మన్ అనే కంపెనీ వాళ్ళు 1970 నుంచి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టి 1988లో ఫస్ట్ బండిని రిలీజ్ చేశారు. తర్వాత 2000 సంవత్సరం వరకు మొత్తం 21 బళ్ళు తయారు చేశారు. మోస్ట్ పవర్ఫుల్ ఏవియేషన్ బ్రెయిన్స్ని తీసుకొని ఈ బండిని డిజైన్ చేశారు. అసలు చూడు ఎలా ఉందో. ఒక వింగ్, ఒక ఫ్లయింగ్ వింగ్ అనమాట. అంతే ఇది. అసలు విమానాలు ఇలా ఉండటం ఏంది అని చెప్పి డౌట్లు చాలామందికి. దీన్ని తయారు చేసిన షేపే అది. ఫాల్కన్ అనే బర్డ్ ఒక గద్ద షేప్ని తీసుకొని అచ్చం అలాగే ఉండేటట్టుగా డిజైన్ చేశారనమాట. రాత్రిపూట యుద్ధాలు చేయటంలో మొనగాడు అంటారు చూసారా, ఆ టైప్ అనమాట. మొన్న ఇరాన్ మీద సైంటిస్ట్ వేసిన, ఇరాన్ మీద పైలట్లు వేసిన బాంబు GBU-57 అనేది ఆ పైలట్ వేయటం కూడా ఫస్ట్ టైం అంట. 50,000 అడుగుల ఎత్తులో నుంచి ఈ B-2 బాంబర్లో నుంచి ఆ యుద్ధ భూమిలో ఆ బాంబుని వదిలితే 200 అడుగుల లోపలికి వెళ్ళి అక్కడ పేలితే పట్టపగలు ఆ సూర్యుడు ఎలా కనపడతాడో అలా ఉందంట. ఏది అంత లోపలికి వెళ్ళి పేలితే ఆ బాంబు GBU-57. దీంట్లో నుంచి ఈ B-2 బాంబర్ తప్ప దాన్ని ఇంకొకటి ఏది కూడా తీసుకెళ్ళలేదు. ఆ బాంబు కాస్ట్ $20 మిలియన్, అంటే 170 కోట్లు. 20 మిలియన్లు ఒక్క బాంబు. అలాంటివి 20 తయారు చేశారు. ఆ 20లో ఒకటి పేలిద్దో లేదో అని టెస్ట్ చేశారు. పేలింది. ఏముంది మొదలు పెట్టేశారు. మిగతా 19 వాడటం
మొట్టమొదటిసారి యుద్ధంలో ఆ 19 బాంబుల్లో 14 బాంబులు వదిలారు మొన్న ఇరాన్ మీద. మొత్తము కూడా B2 బాంబర్ ఒక్కటి వెళ్తేనే అజాము లగెత్తరో, అటువంటిది మొన్న 8 B2 బాంబర్లు వెళ్ళినాయి. చూస్తానికి తల తోక ఏమీ లేకుండా చూడు అసలు పైన షేప్ ఎలా ఉంది. ఇది ఒక వింగు, ఒక గాలిలో ఒక వింగ్ ఎగురుతా, ఒక ఫ్లయింగ్ వింగ్ డిజైన్. అసలు ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే అసలు ఏంది ఎయిర్ క్రాఫ్టా లేకపోతే ఇది వేరే గ్రహం నుంచి వచ్చిన ఏలియన్ వార్షిప్ అన్నట్టుగా ఉంటుంది. మనకి ఇంతకు మించి యాక్సెస్ లేదు పైకి వెళ్ళటానికి చూడటానికి. అయితే ఈ షేప్ చూడండి ఎలా ఉందో. ఇదిగో 170 టన్నులు ఉండే ఈ B2 బాంబర్ రేడార్లలో 8 దేశంలోకి వెళ్ళినప్పుడు కనుక వాళ్ళు రేడార్లో దీన్ని చూస్తే ఎలా కనపడిద్ది అంటే ఒక చిన్న గద్దక మళ్ళీ కనపడిద్ది. ఎందుకంటే దీని మెయింటెనెన్స్ అలా ఉంటుంది అనమాట. ఇవి చూడు ఇదంతా అదే. దీని కర్వ్స్ ఉన్నాయి చూసారా, ఈ కనపడే కర్వ్స్ అన్నీ కూడా ఆ వచ్చిన రేడార్ని అబ్జర్వ్ చేసేసుకుంటాయి. ఇంకోటి ఏంటంటే ఆ రేడార్లు దీనికి ప్రతి యుద్ధ భూమిలో ప్రతిసారి వెళ్ళటానికి ముందు దీనికి ఒక టైప్ ఆఫ్ పెయింట్ వాడతారనమాట. ఆ పెయింట్ వాడటం అనేది చాలా చాలా ఎక్స్పెన్సివ్, వెరీ ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. అందుకని ఈ B2 బాంబర్ని అన్ని చోట్ల కూడా ఉంచలేరు. అంటే వేరే దేశాల్లోకి తీసుకెళ్ళినా కానీ ఇమీడియట్గా వెనక్కి తీసుకొచ్చేస్తారు. చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటేమో ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్స్ని ఎండ తగలకుండా పెడతానికి హ్యాంగర్స్ అంటారు కదా, ఆ హ్యాంగర్స్లో దీన్ని పెట్టాలి అంటే దీనికంటూ ఒక సపరేట్ హ్యాంగర్ తయారు చేసి పెట్టాలి. ఎందుకంటే ఆ రేడార్ అబ్జర్వ్ చేసుకునే టెక్నాలజీ అంటే స్టెల్త్ టెక్నాలజీ మామూలు నీడలో పెడితే కొట్టుకుపోయిద్ది, కరిగిపోతూ ఉంటుంది అనమాట. అందుకని దాన్ని చాలా సపరేట్గా టెంపరేచర్ కంట్రోల్ రూమ్లో పెడతారు B2 బాంబర్స్ని. అందుకే కేవలం మిజౌరీలో ఉన్న వైట్మెన్ ఎయిర్ ఫోర్స్ బేస్లో మాత్రమే ఉంటాయి, వేరే చోటకి తీసుకెళ్ళలేరు. తీసుకెళ్ళినా కానీ తీసుకొచ్చేస్తారనమాట వెనక్కి ఫాస్ట్గా. పని చేయటం వెనక్కి వచ్చేసేయటం అంతే. ఇప్పుడు ఇంత రేటు పెట్టారు కదా, ఇంత రేటు పెట్టే బదులు ఇప్పుడు F-22 ర్యాప్టర్ ఉంది, లేకపోతే F-35 లైట్నింగులు ఉన్నాయి. అవి ఒక్కొక్కటి 2,000 కోట్లు అవుతాయి. 40,000 కోట్లు పెట్టి B2 బాంబర్ తయారు చేసుకునే బదులు ఒక్కొక్క B2 బాంబర్ కాస్ట్కి 20 F-22 ర్యాప్టర్లు వస్తాయి, లేకపోతే 40 F-35 లైట్నింగులు వస్తాయి. అవి ఒక్కటి వెళ్తేనే పని చేసేయగలవు. అయినా కానీ మరి ఇంత కాస్ట్ పెట్టి B2 బాంబర్ తయారు చేయడం ఎందుకు అంటే కొన్ని హైలీ సాఫిస్టికేటెడ్ అత్యంత ముఖ్యమైన పనులు చెయ్యగల కెపాసిటీ కేవలం B2 బాంబర్కి మాత్రమే ఉంది. ఇప్పుడు అంతంత బరువున్న ఆ బాంబుల్ని మామూలు ఫైటర్ జెట్స్ తీసుకెళ్ళలేవు. తీసుకెళ్ళినా కానీ అక్కడ ప్రిసైజ్గా వదలలేవు. ఒకవేళ అన్నీ చేయగలిగినా 8 రేడార్లకి దొరికిపోతాయి. అవన్నీ చెయ్యకుండా ఉండగలిగిన ఒకటే ఒక్క మెషిన్ B2 బాంబర్, స్ట్రాటజిక్ బాంబర్. ఒక్క గంట నడపడానికి $150,000 అయింది, అంటే ₹1 కోటి పైనే. కొంచెం జూమ్ కొడదాం ఆగు, కాక్పిట్ కనపడిద్దేమో. లోపల మాస్క్ పెట్టేశారు మనకేం కనపడకుండా. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ యుద్ధ విమానాలు గాలిలో వెళ్ళేటప్పుడు వాటి ఇంజన్స్ ఉంటాయి కదా, ఆ ఇంజన్స్ అత్యంత ఉష్ణోగ్రత, అత్యంత వేడికి ఒక్కొక్కసారి బ్లూ కలర్లో లేకపోతే ఎర్రగా మండుతూ ఉంటాయి. అలా మండితే ఎప్పుడైనా అలా మండితే శత్రువులకి దొరికిపోయే ఛాన్సెస్ ఉంది. అందుకని ఈ B2 బాంబర్ ఇంజన్స్ లోపల బాడీలో కనపడకుండా లోపల ఉంటాయి. అయినా కానీ లోపల ఉంచుకొని కూడా అవి ఆ ఎయిర్ని తీసుకొని అట్లా బర్న్ చేయగలవు. అంటే ఎంత టెక్నాలజీ వాడి బిల్డ్ చేశారనేది అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు 35 సంవత్సరాల నాడు వచ్చింది ఫస్ట్ బండి. అదిగో అక్కడ ఇంజన్ కనపడుతుందా, ఇదిగో ఇంజన్. ఆ ఇంజన్ గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. ఫస్ట్ దాన్ని దూరం నుంచి చూపించి ఇక్కడి నుంచి ఇంజన్ మీద జూమ్ వేస్తా చూడండి. అదిగో అయితే ఆ ఇంజన్ను ప్రాట్ అండ్ విట్నీ కాదు, సారీ,
జనరల్ ఎలక్ట్రిక్ అనే కంపెనీ తయారు చేసిన 2 ఇంజన్లు ఉంటాయి దానికి. ఆ ఇంజన్లలో వాడిన ఫ్యాన్ ఉంటుంది కదా, ఆ ఫ్యాను మోడల్ ఏంటి, మోడల్ అంటే కంపెనీ పేరు కాదు, జనరల్ ఎలక్ట్రిక్ తయారు చేసిన ఆ ఇంజన్ లోపల ఫ్యాన్ తిరిగే షేప్ ఎలా ఉంది, ఆ ఫ్యాన్కి ఏం మెటీరియల్స్ వాడారు, ఎన్ని రకాల మెటీరియల్స్ వాడారు అనే దాన్ని కొట్టేయటానికి చాలా ట్రై చేశారు చైనా వాళ్ళు. వాళ్ళ వల్ల కాలేదు. ఎందుకంటే ఇంత భయంకరమైన ఈ యుద్ధ ఈ బాంబర్ విమానాన్ని మొయ్యగల ఈ ఇంజన్లు 50,000 అడుగులో ఇప్పుడు పైనుంచి విమానం వెళ్తుంది అనుకో, పైనుంచి విమానం వెళ్తుంటే సౌండ్ వస్తుంది. ఇప్పుడు దీనికి కూడా సౌండ్ వస్తుంది, కానీ ఇది జనరేట్ చేసే పవర్కి ఇది వచ్చే సౌండ్ చాలా తక్కువ అనమాట. అంత క్వైట్గా ఉంటుంది బాంబర్. క్వైట్గా అంటే పెద్దగానే ఉంటుంది, కానీ మామూలు విమానాల మీద దీని సైజుకి అంత ఎత్తులో నుంచి చూస్తే కిందకి సౌండ్ రావటం తక్కువ. ఎంతో టెక్నాలజీని బెండ్ చేసి మరీ తయారు చేశారు జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు. దాన్ని కొట్టేద్దామని చెప్పి చైనా వాళ్ళు ట్రై చేసి దొరికిపోయారు. అంత ఈజీ కాదు బాబు. ఓకే, మనకి ఇక్కడి నుంచి ఇంకో మంచి లుక్ దొరికింది. ఇప్పుడు చూడు షేప్ ఎలా ఉందో. ఇదిగో ఇటు చివరి వరకు 172 అడుగుల వెడల్పు ఉంటుంది, 16 అడుగుల ఎత్తు ఉంటుంది కింద నుంచి, వీల్స్ దగ్గర నుంచి. ఇంకా ఏంటంటే ఇప్పుడు దీన్ని నడిపే పైలట్స్ ఉంటారు కదా, వాళ్ళు ప్రపంచంలో ఉన్న పైలట్స్ చాలా తక్కువ. అంటే యుఎస్ పైలట్సే కానీ చాలా తక్కువ మంది. ఇప్పుడు ఇది తీసుకెళ్ళి కొన్ని మిసైల్స్ని చూద్దాం. దీని కిందకు వచ్చాం కదా, ఓకే ఇదిగో దీని ల్యాండింగ్ గేర్ చూడు. ఓకే, ల్యాండింగ్ గేర్ అది, వీల్స్ ఇదిగో GBU 31, 32. ఇది ఒకటి జాయింట్ అటాక్ బాంబు. ఎంత ఉందో చూడు అసలు. ఇది 2000 పౌండ్లు అంట, అంటే 950 కిలోలు. ఇదిగో B61 థర్మో న్యూక్లియర్ బాంబ్. ఇది ఇటు పక్కది B83 థర్మో న్యూక్లియర్ బాంబ్. అది ఇదే న్యూక్లియర్. దీని మీద ఇంకా చాలా డేంజరస్ అనమాట అది. ఈ B2 బాంబర్ తీసుకెళ్ళగలగది. ఇప్పుడు ఫైటర్ జెట్స్ వేరు, బాంబర్స్ వేరు. ఫైటర్ జెట్స్ అంటే F6, F-15 ఫైటింగ్ ఫాల్కోన్, F-15 ఈగల్, F-16 ఫైటింగ్ ఫాల్కోన్, F-18 సూపర్ హార్నెట్, F-22 ర్యాప్టర్, F-35 లైట్నింగ్. ఇవన్నీ ఫైటర్ జెట్స్. ఇవేంటంటే గాలిలో వెళ్ళి యుద్ధం చేయగలవు, లేకపోతే ఒక లెవెల్లో బాంబుల్ని తీసుకెళ్ళగలవు. కానీ ప్లాన్ చేసి ఒక ఏరియా మొత్తాన్ని, లేకపోతే చాలా పెద్ద ఏరియాని కంప్లీట్గా బాంబులేసి సర్వనాశనం చేయగలిసి యుద్ధ భూమిలో పిడుగులు కురిపించగల కెపాసిటీ బాంబర్లకు మాత్రమే ఉంది. ఇప్పుడు ఇది B2 బాంబర్ కదా, B2 స్పిరిట్, B1 బాంబర్ అని ఇంకోటి ఉంది. దాన్ని తయారు చేసిన కంపెనీ పేరు రాక్వెల్ B1 ల్యాన్సర్ దాని పేరు. అది దీనికన్నా డేంజర్, కానీ దాన్ని వాడటం తక్కువ. ఎందుకంటే అది దొరికిపోయి తేలితే. అది స్టెల్త్ కాదు, అది ఇంతకన్నా పవర్ఫుల్ బాంబుల్ని తీసుకెళ్ళగలదు. కానీ స్టెల్త్ కేటగిరీస్లో, అంటే కనపడకుండా మాయమైపోయి వెళ్ళగలిగే కెపాసిటీ B1కి లేదు. అందుకని B2 అనేది ఇప్పుడు మనకి తెలవకుండా మన పక్కనే ఒకళ్ళు ఉండి మనం ఏం చేస్తున్నాము అనేది చూడటం అనేది చాలా పవర్ఫుల్ అనమాట. ఎందుకంటే మరి అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు కదా, పక్కన ఉంటే మనం ఏదో ఒకటి చేసేస్తాం. మన పక్కన ఉన్న విషయమే తెలవకపోతే, దట్స్ వై స్టెల్త్ ఈజ్ డేంజరస్. ఇక్కడ ఇంకో యాంగిల్, కొంచెం దగ్గరికి వెళ్దాం. ఇదిగో ఎయిర్ ఫేస్ టు సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్. అక్కడ న్యూక్లియర్ వార్ హెడ్లు ఉన్నాయి కదా. ఈ లోపల ఏమున్నాయి? ఇదిగో ఇది ఫ్రంట్ వీల్స్. ఇక్కడ వీల్స్ అదిగో అక్కడ 4 వీల్స్ ఉన్నాయి, అక్కడ 4, ఇక్కడ 8, మొత్తం 10 వీల్స్ ఉన్నాయి. ఇదిగో ల్యాండింగ్ గేర్. ఒక్కసారి బండి లెగిసిన తర్వాత లోపలికి వెళ్ళిపోయింది. ఆ లోపలికి అంతా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ డిజైన్. ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంది బండి అంతా కూడా. మనిషి తయారు చేసిన అత్యంత ప్రమాదకరమైన ఆయుధం న్యూక్లియర్ బాంబు. దాని సౌండ్
వందల వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళ కర్ణబేరీలు కూడా దాని శబ్దానికి కర్ణబేరీలు పగిలిపోతాయి. కళ్ళు 100, 500, 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళు కూడా దాని పేలినప్పుడు దాని కాంతిని చూస్తే కళ్ళు కాలిపోతాయి. న్యూక్లియర్ బాంబు ఇంకేం చెప్తాం దాని గురించి. ఒక్క న్యూక్లియర్ తీసుకెళ్తేనే మొత్తము నాశనం చేసి సర్వనాశనం చేస్తాయి. అటువంటిది ఇది పెద్ద కెపాసిటీ ఉన్న B-83 థర్మో న్యూక్లియర్ వార్ హెడ్స్ని 16 బాంబులు తీసుకెళ్ళగలదు. అర్థమైందా? ఈ B-2 బాంబర్. దీనికి బాంబులు బయట కనపడేటట్టుగా ఇప్పుడు ఈ కింద ఇది ఉందా వెపన్ బే అంటారు ఆ కనపడేదాన్ని, అది ఓపెన్ అవుతుంది. యాక్చువల్గా మీరు క్లియర్గా చూస్తే అక్కడ స్ట్రక్చర్ ఉంది చూడండి, జూమ్ వేద్దాం ఆగు. అదిగో స్ట్రక్చర్ కనపడుతుందా, డోర్ స్ట్రక్చర్ అనమాట. అదంతా ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి అందులో పెట్టుకుంటుంది బాంబులు, బయటకి కనపడనివ్వదు. ఇవి ఇక్కడ ఏదో ఉన్నాయి, ఏంటి ఏందో కూడా నాకు అర్థం కావట్లేదు. మనం ఏమన్నా ఇంజనీర్ అయింది అన్నీ తెలవటానికని కనుక్కుంటా ఏందో తర్వాత. ఇంకా ఏంటంటే ఇది కంటిన్యూస్గా ఎవాల్వ్ అవుతుంది. అంటే నెక్స్ట్ వెర్షన్ రాబోతుంది. ఇది B-2 హెవీ బాంబర్ కదా, నెక్స్ట్ రాబోయే వెర్షన్ పేరు B-21 రైడర్. అది కాలిఫోర్నియాలోనే తయారు చేస్తున్నారు. మనం ముందు వీడియోలో మాట్లాడుకున్నాం కదా, దీనికన్నా అడ్వాన్స్డ్ అనమాట. కొత్త ఏవియానిక్స్, కొత్త ఎలక్ట్రానిక్స్ రేటు తక్కువ చేసి తయారు చేస్తున్నారనమాట. ఓకే, ఇక్కడ ఇంకొంచెం బెటర్ యాంగిల్ ఉన్నట్టుంది. 172 feet ఉంది కదా. ఇక్కడ ఏంటంటే మనం కొంచెం ఎలివేషన్ హైట్గా తీసుకెళ్ళి ఉంటే బాగా కనపడేది. కిందకు ఉండేసరికి కెమెరాకి దొరకట్లేదు. అది చాలా రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. కేవలం 21 బళ్ళు మాత్రమే తయారు చేశారు. అందులో 2 క్రాష్ అయినాయి. 2008లో ఒకటి, 2022లో ఒకటి. ఆ 2 క్రాష్ అయినాయి కదా. 2 క్రాష్ అయినప్పుడు కూడా మొత్తం ప్రపంచం అంతా మాట్లాడుకున్నారు వాటి గురించి, B-2లు క్రాష్ అయినాయి అని చెప్పి. ఎందుకు అంటే మరి అంత కాన్ఫిడెన్షియల్గా లేకపోతే అంత మాస్టర్ పీస్లు అయినా ఇవే క్రాష్ అయినాయి అంటే ఎంతో బలమైన కారణం ఉంటే తప్ప క్రాష్ అవ్వవు అనమాట. అంటే ఒక దేశం ఇంటెగ్రిటీ, ఒక దేశము వాళ్ళ ఇంజనీరింగ్ కెపాసిటీని ప్రూవ్ చేసుకోవటం, అది ఫెయిల్ అయింది అంటే మరి ఏదో గట్టి కారణం ఉంటే తప్ప అవ్వదు. ఇది చూడు, ఇక్కడి నుంచి అక్కడికి నడుస్తానికి 170 feet 2 నిమిషాలు పట్టింది విడుతూ. మిజౌరీ వైట్ మెన్ ఎయిర్ ఫోర్స్ బేస్లో ఉంచుతారని చెప్పాం కదా. మనకి తెలవకుండా ఎక్కడ మెయింటైన్ చేస్తున్నారు అనేది ఇంకా యాక్చువల్గా చాలా సీక్రెట్. అది ఎవరికి తెలవనివ్వరు. పబ్లిక్గా అయితే అక్కడ ఉంది అని చెప్తూ ఉంటారనమాట. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఇటువంటి అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలు తయారు చేయడానికి కారణము ఒకటి, నాట్ జస్ట్ ఇంజనీరింగ్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక కారణం అయితే, అత్యంత ముఖ్యమైన కారణం ఏంటి అంటే శత్రు దేశాలకి వార్నింగ్ ఇవ్వటం. దిస్ ఈజ్ వాట్ వీ కేపబుల్ ఆఫ్ అని చెప్పడం అనమాట. ఇప్పుడు కొన్ని ఉంటాయి, వాటి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. వాటిల్లో B-2 బాంబర్, ఇంకొకటి మన దగ్గర ఉన్న బ్రహ్మోస్, అది కూడా మామూలు టెక్నాలజీ కాదు. ఎంత మాట్లాడుకున్నా తక్కువే వాటి గురించి. ద బెస్ట్ అవుట్పుట్స్ అనమాట ఇంజనీరింగ్ అవన్నీ కూడా. ఇంకా చెప్పాలి అంటే ఒక విషయం, ఇది వస్తుందని ఎవరికి తెలవదు, తెలిసినా కానీ ఏమీ చేయలేరు అంతే. వాళ్ళు రియలైజ్ అయ్యి ఏమన్నా చేద్దామనే లోపు ఎనిమి టార్గెట్ మొత్తాన్ని సర్వనాశనం చేసి వెనక్కి వెళ్ళిపోయింది. ఇంకొకటి ఏంటంటే ఈ B-2 బాంబర్లు ఎప్పుడైనా సరే అవి ఒక్కటే రావు. వాటి పక్కన ఎప్పుడు F-15 ఈగల్స్ కాపలా ఉంటాయి, దీన్ని కాపలా కాయటానికి. అటొక 2 ఇటొక 2. దీన్ని ఎందుకంటే దీని మెయిన్ టార్గెట్ అది రీచ్ అయ్యి ఎక్కడైతే బాంబింగ్ వేయాలనుకున్నదో దాని మీద ఉంటుంది టార్గెట్ అంతా. దీన్ని కాపాడడానికి పక్కన F-15లు సపరేట్ సెక్యూరిటీ. మొత్తం 2 క్రాష్ అయిపోయినాయి కదా, ఇంకో 19 ఉన్నాయి అంతే. ఇదేంటంటే ఇక్కడ ఉన్నది ఫస్ట్ ప్రోటోటైపు, మొట్టమొదటిసారి తయారు చేసి ఎక్స్టెన్సివ్ టెస్టింగ్ వాడతారు కదా, ఆ టెస్టింగ్కి వాడిన మెషిన్ అనమాట ఇది. అంటే ఇది కాకుండా 21, దీంతో 22 అనుకుంటా నా గెస్ ప్రకారం, నా లెక్క ప్రకారం. కరెక్ట్ నాకు తెలియదు.
21, 22 ఈ రెండిట్లో ఒకటి. ఇది చూడు, వర్టికల్ స్టెబిలైజర్స్ కూడా లేవు. అంటే ఇట్లా నిలువుగా ఉంటాయి కదా బాంబర్స్కి. అదిగో అక్కడ B1 బాంబర్ ఉంది. అది దీనికన్నా ప్రమాదకరం. కానీ చెప్పాను కదా, అది స్టెల్త్ కాదు, దొరికిపోయి తేలితే. ఇప్పుడు స్టింగ్రే అంటారు తెలుసు కదా. స్టింగ్రే అంటే ఒక రకమైన చేప. ఇట్లా ఉంటుంది చూడు, రావి చెట్టు ఆకుకు మళ్ళీ ఉంటుంది చూసావా, నీళ్ళల్లో సముద్రాల్లో ఉంటుంది. నాకు దీన్ని చూస్తుంటే సేమ్ అదే గుర్తుకొస్తూ ఉంటుంది. స్టింగ్రేకి మళ్ళీ ఉంటుంది. బ్యూటిఫుల్ మెషిన్. మొత్తానికి నేను చూడగలిగాను ఇన్ పర్సన్. యాక్చువల్గా దీన్ని టచ్ చేయాలని ఉంది నాకు, కానీ దీన్ని టచ్ చేయాలో లేదో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి టచ్ చేసేద్దాము. ఇది ఫస్ట్ ఇటు చివరికి వచ్చాము చూసారా, జట్టు ఇటు చివరికి. ఇది షేప్. ఇక్కడ అందిద్దా అనుకుంటా. అందిద్దా? ఇక్కడ అందట్లేదు. ఇంకా ముందుకి ఇక్కడ అందిద్ది. ఇక్కడ అందిద్దిలే, ఈజీగానే ఉంది. ఓకే. వావ్, అది ఏం మెటీరియలో, చాలా డిఫరెంట్గా ఉంది ఫీల్. ఈ B-20 ఈ B-2 స్పిరిట్ బాంబర్ విమానము 2030, 2035 వరకు కూడా US ఎయిర్ ఫోర్స్ వాళ్ళు యాక్టివ్గా వాడతారు. తర్వాత B-21 రైడర్ వస్తుంది. ఆ B-21 రైడరు B-2 బాంబర్ని అక్కడ ఉన్న ఏది ఇందాక ఎక్కడ B-1 బాంబర్ కనపడింది కదా, అదిగో అక్కడ B-1 బాంబర్ ఉంది కదా, ఈ రెండింటిని కూడా B-21 రైడర్ రిప్లేస్ చేయబోతుంది అనమాట. అది మోస్ట్ డిస్ట్రక్టివ్ వెపన్స్ అప్పటి వరకు యాక్టివ్లో ఉంటాయి. తర్వాత కూడా రిజర్వ్లో పెట్టుకుంటారు అవసరమైతే వాడుకోవడానికి. బ్యూటిఫుల్. నాకైతే ఇంకాసేపు ఉండబోద్దు అవుతుంది ఇక్కడ, కానీ ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సిన పనులు. అది మొత్తానికి B-2 బాంబర్ని చూడగలిగాను. ఎలా ఉంది B-2 బాంబర్? చాలామంది ఉన్నారు ఇదంటే ఇష్టపడే వాళ్ళు. మళ్ళీ చెప్తున్నా, కొన్నిటి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఒకటి B-2 బాంబర్, ఇంకొకటి మన దగ్గర ఉన్న బ్రహ్మోస్లు. ఏసి కొడితే అది అంతే.